ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఎందుకంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేయండి. ఎందుకంటే నా నుంచి ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోస్ని, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఏ వీడియో పెట్టినా స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే అది మీకు అర్థమవుతుంది కదా. అవును, అందుకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వచ్చేసి ఐకియాకి వచ్చేసాం. ఐకియా హాల్ మొత్తం మీకు ఎలా ఉంటుందో నేనైతే మొత్తం మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము, చూడండి ఒకసారి, ఓకేనా? లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఫస్ట్ అయితే ప్రికాషన్స్ ఉంటాయి కదా, టెంపరేచర్ చెక్ చేయటం, ఇంకా శానిటైజ్ చేయటం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయాయండి. మమ్మల్ని అయితే అలౌ చేశారు. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా లోపలికి, ఓకేనా? మీకు లోపల ఎంట్రన్స్ ఎలా ఉంటుందో నేను కూడా చూపిస్తాను మీకు, ఓకే? చూసేయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. లోపలికైతే వచ్చేసాము. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఐకియా. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే దుర్గం చెరువుకి దగ్గరలాగానే ఉంటుంది కదా ఐకియా. దుర్గం చెరువు వెళ్ళిన రోజు ఐకియా వెళ్ళామన్నమాట. బట్ ఏంటంటే అంతా తిరిగి జర్నీ చేసి ఇక్కడ ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయలేకపోయాము. ఇంకా ఎందుకంటే ఐకియాకి వెళ్ళినప్పుడే 7:30 అలా అయింది నైట్ టైము. ఇంకా మేము 9 కల్లా బయటకు వచ్చేసాము. ఎందుకంటే ఐకియా నుంచి మాకు జస్ట్ ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వచ్చేసాము. చూడండి, ఇక్కడైతే పక్కన అయితే చిన్న చిన్న బొమ్మలు అలా ఉన్నాయి. చాలా బాగుంది అసలు. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందంటే ఐకియాలో. అసలు అన్ని ఫర్నిచరు, అన్నీ అసలు హోమ్కు కావాల్సిన ప్రతి ఒక్కటైతే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఫర్నిచర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఇది చిన్న ఫ్లవర్స్ పూజ అండి. ఇది వచ్చేసి 270 రూపీస్ ఉంది. ఆ ఒక్క ఫ్లవర్ వచ్చేసి మనకి 80-90 రూపీస్ ఉందండి. చూసేయండి, అసలు చాలా బాగా అనిపించింది. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి, ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. బట్ ఏంటంటే క్వాలిటీ కూడా ఉంది, కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి అన్నమాట. అవి వచ్చేసి ఒకటి అలా వచ్చేసి 270 అలా ఉందన్నమాట ఫ్లవర్ అండి విత్ పూజతో. ఇంకా చూపిస్తాను మీకు అన్నీ, నేను కాస్ట్తో సహా చూపించేస్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. అన్ని ఫర్నిచర్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే అన్ని బెడ్స్, ఇంకా ఫర్నిచర్ సోఫా సెట్స్, బెడ్స్, టీపాయ్స్ అన్నీ అలా ఉన్నాయన్నమాట. ఇది ఒక బెడ్రూమ్ లాగా అనమాట. బెడ్రూమ్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో అలా అవన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి. బట్ మనం ఒకవేళ మనం ఇలా ఆర్గనైజ్ చేయించుకోవాలి, ఇట్లా మనం చేయించుకోవాలి అని అంటే వాళ్ళు సేమ్ ఇలాగే మనకి చేయించి మనకి బెడ్రూమ్కి కావాల్సినట్టు ఇలా బెడ్ ఇవన్నీ మనం తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ అలా అనమాట. బెడ్స్ అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే కూర్చుంటే ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కొక్క బెడ్ కాస్ట్ వచ్చేసి 60,000, 50,000, 40 అబో అలా ఉందన్నమాట ఐకియాలో.
అంటే కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ ఉంది అని చెప్పాను కదా, క్వాలిటీ ఉంది. కాకపోతే అంత కాస్ట్ అని అంటే కొంచెం ఎవరికైనా అబ్బో అనిపిస్తుంది కదా. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అమ్మో అనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి దిన్స్ బెడ్స్ పిల్లోస్ 199 ఉంది చూడండి కాస్ట్ ఒకటి వచ్చేసి. ఇంకా అయితే నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ చాలా లెంతీ వీడియో అవుతుందండి, అందుకని చెప్పేసి నేనైతే ఐకియా హాల్ని ఒక 2 డివైడ్ పార్ట్స్గా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా అయితే ఇదొక్కటి మనం కిచెన్ వేర్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. ఇదొక్కటి వచ్చేసి 500 అలా ఉంది. కాస్ట్ అయితే నిజంగా చాలా ఉందండి, 500 కాస్ట్ ఉందన్నమాట. బట్ నేను ఇవి తీసుకుందామని అనుకున్నాను మా ఇంట్లోకి. అంటే మా ఇంట్లో మా బ్రదర్ వాళ్ళ పిల్లలు ఉంటారు, మామూలువే పాడు చేస్తుంటారు. ఇంక ఇలాంటివి అయితే ఇంక ఈజీగా పాడు చేస్తారని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇంక ఇవన్నీ సోఫాస్ అండి. సోఫాస్ వచ్చేసి 35,000 40,000 అలా ఉన్నాయి. మనం కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఫర్నిచర్ చాలా బెస్ట్ ఫర్నిచర్ అండి, చాలా బాగుంది ఫర్నిచర్ అన్నమాట. బట్ ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మనం లాందర్ అంటాం కదా, ఇదంతా క్యాండిల్ వేర్ అండి. లాందర్ ఇంకా క్యాండిల్స్, ఒక క్యాండిల్ వచ్చేసి ఇంకైతే ఇదంతా ఫర్నిచర్ అండి. చూడండి ఒకసారి మొత్తం టోటల్గా. ఇవి కప్స్ అండ్ సాసర్స్. ఈ సాసర్ అండ్ కప్ కూడా చాలా కాస్ట్ ఉందండి, 500 అలా ఉంది. అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయండి. అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే అసలు నాన్ స్టిక్వి కానీ ఇంకా పింగాణివి కానీ చాలా వెయిట్ అయితే ఉన్నాయి, అసలు చాలా బరువు ఉన్నాయి. ఆ టీపాయ్ వచ్చేసి కాస్ట్ 900 అలా ఉందండి, కొంచెం రీజనబుల్ ఉంది. ఇవన్నీ మనకి ఫర్నిచర్ అన్నమాట, చాలా బాగుందండి. మొత్తం టోటల్ 30 అయితే మేమైతే ఓన్లీ జస్ట్ 3నే చూసాము. ఒక 3 మొత్తం చూసాము అంతే. ఒకటి ఫర్నిచర్ హాల్, ఇంకొకటి డెకరేషన్ హాల్, ఇంకొకటి వచ్చేసి మామూలుగా మనకి బెడ్రూమ్స్ అలా ఉంటాయి కదా, దాంట్లో నాకైతే మెయిన్ అయితే ఐకియాలో నచ్చింది ఎక్కువ అంటే ఫర్నిచర్ అండి. ఎందుకంటే నేను ఎక్కువ చూసింది కూడా ఫర్నిచరే. నేను ఇంకొకసారి వెళ్ళినప్పుడు మనకి గ్రాసరీస్, ఇంకా వచ్చేసి క్లాత్స్, ఇంకా మన ఐటమ్స్, లేడీస్ వేర్ ఐటమ్స్ అవన్నీ కూడా నేను ఈసారి చూపిస్తాను కన్ఫామ్గా. అప్పుడు ఒకసారి మీరు కూడా చూసేద్దరు కానీ. ఇప్పుడైతే మామూలుగా ఇలా అయితే నేను ఫర్నిచర్ ఇవన్నీ చూపిస్తాను, ఓకేనా. స్టార్టింగ్ అంటే మేము వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ వీటికే చూసామండి, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి వెంటనే అనమాట వెళ్ళిపోయాము. నేనైతే 40 మినిట్స్ వీడియో అయితే తీసాను. ఇది కంప్లీట్గా ఇప్పుడైతే పెట్టడం లేదు, ఎందుకంటే ఎక్కువ లెంతీ అవుతుంది కదా, అందుకని చెప్పి హాఫ్ వీడియో అయితే పెడతాను, ఓకేనా. ఇదైతే చూసేయండి మొత్తం ఫర్నిచర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఐకియా. నిజంగా ఇండియాలో నెంబర్ 1 బెస్ట్ షాపింగ్ మాల్ అంటే ఐకియానే. బట్ కాస్ట్ ఒకవేళ ఎక్కువగా ఉన్నా కానీ మనకి ఆ కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ అయితే ఉంది, చాలా బెటర్ క్వాలిటీ అయితే ఉందండి.
ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు ఐకియాలో. బట్ మనకి అమౌంట్ ఉండాలి కానీ మనకి లేని ఐటమ్స్ అంటూ ఏం ఉండవు. బట్ నాకు ఇంకొంచెం టైం ఉంది. బట్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఐకియాకి వెళ్ళి కొన్ని షాపింగ్ అయితే చేసేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎందుకు కొనేసుకొని అక్కడ పెట్టేసుకొని ఇప్పుడైతే నేను వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ నేనేం తీసుకోవాలా. సిస్టర్ అయితే కొన్ని కొనేసుకుంది తన ఇంట్లోకి వచ్చేసి. అవేంటో కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి బౌల్ అండి. మామూలుగా దీనికి కాస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇదైతే 1000 రూపీస్ వరకు ఉంది. వెయిట్ అయితే 5 kgs 6 kgs వెయిట్ ఉంటుంది. అసలు బరువు చాలా బరువు ఉంది. మనం ఇలా డెకరేషన్ ఏదైనా పోసుకోవడానికి కానీ ఇలా మనకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఛానల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ కొన్ని మామూలుగా ఎక్కువ కుకింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళైతే డెకరేషన్కి ఇక్కడ చాలా కొనుక్కోవచ్చు. కాకపోతే కుకింగ్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. ఆ చిన్నది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఈసారి అయితే నేను తీసుకుంటాను కన్ఫామ్గా. ఇంకేముంది ఫ్రెండ్స్ చెప్పాలి. మామూలుగా నేను వీడియో వరకు పెట్టేస్తే మీకు బోర్ అవుతుందని చెప్పేసి నేనైతే మాట్లాడుతున్నాను. అందుకే ఇంకైతే మొత్తం చూడండి. ఇవన్నీ వచ్చేసి టీ పైస్ అండి. చూపిస్తాను కాస్ట్ ఒకసారి చూసేయండి, ఓకేనా. 3900, ఓకే. ఇంకా అలా ఉన్నాయండి. ఒక్కొక్కటి దానికి తగ్గట్టు ఒక్కొక్క రేంజ్కి తగ్గట్టు ఒక్కొక్కటి ఉందన్నమాట. ఒకటి 3900, ఒక్కొక్కటి 5000, ఒక్కొక్కళ్ళకి తగ్గట్టు ఒక్కొక్క దానికి తగ్గట్టు ఒక్కొక్కటి అయితే ప్రైస్ ఉంది మనకి. చూసేయండి. ఇంకా మొత్తం ఇది ఫర్నిచరేనండి. మనకి ఇవేంటంటే టేబుల్ వేర్ అనమాట. మనం ఆఫీస్ వేర్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి పైన టేబుల్ వేర్ ఉంది చూసారా, అది టేబుల్ వేర్ అండి. ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కూర్చోడానికి అయితే ఏం ఉండవు. బట్ షాపింగ్ చేయటం తిరగటం అవుతుంది. ఇక్కడ ఇదంతా ఏం లేదు ఫ్రెండ్స్, ఒక హాలు, అందులో అన్ని సోఫాలు ఇలా ఉండేసరికి ఎక్కడైనా మనం కొంచెంసేపు కూర్చొని తీరిగ్గా షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకోవాలంటే కానీ ఫ్రెండ్స్ ఐకియాలోకి వెళ్తే మటుకు ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో అసలు ఇంకా డిస్టెన్స్ ఎంత ఉందో కూడా తెలియట్లేదు. అంత కన్ఫ్యూజ్ అయితే ఉంది నాకైతే ఐకియాకి వెళ్ళిన తర్వాత. అసలు ఎన్ని హాల్స్ ఒక్కొక్క హాలే ఉంది ఫ్రెండ్స్. ఎన్ని పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయో అసలు ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ వస్తున్నామో కూడా అస్సలు అర్థం కూడా కావట్లేదు. అంత పెద్ద హాల్ అనమాట ఐకియా వచ్చేసి. ఐకియా అనేది వరల్డ్ వైజ్ ఉంది. బట్ మన ఇండియాలో కాదు, యుఎస్, యూకే అలాంటి స్టేటస్లో కూడా, ఇంకా మనకు ఫారిన్ కంట్రీస్లో కూడా ఐకియా అయితే అవైలబుల్గా ఉంది. అక్కడ అవైలబుల్గా ఉంది. బట్ అక్కడ కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి, ఇక్కడ సేమ్ ప్రైజెస్ ఉంటాయి. అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే పెట్టేశారండి. ఐకియా అనేది వాళ్ళ బ్రాంచ్. మెయిన్ అయితే వరల్డ్ వైజ్గా ఉంది. చూడండి, దీని కాస్ట్ 36,000 అండి. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, 3 చైర్స్, ఇటు 6 చైర్స్ వచ్చాయి. ఇది వుడ్ అండి, వుడ్తో చేశారు. చాలా బాగుంది. బెస్ట్ మన ఇంటీరియర్కి మనం ఓన్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మన ఇంటీరియర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే మన ట్రెండ్కి తగ్గట్లు ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉంటుందండి. ఇంకా చూడండి ఒకసారి. బట్ ఇంకా మనీ ఉండాలి కానీ అన్నీ అయితే కొనేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఓన్లీ డ్రెస్సింగ్ టేబుల్స్ అండి. డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట డ్రెస్సింగ్ టేబుల్స్. ఇవేంటో నాకు అసలు అర్థం కాలేదు ఫ్రెండ్స్. బట్ ఏమై ఉంటుందో అది మేబీ మిల్క్ పౌడరు ప్రిపేర్ చేసుకునేవనుకుంటా. అదేదో నాకు సంథింగ్ అర్థం కాలేదండి అవేంటో. ఓకే, ఇవైతే చాలా బాగున్నాయి. బట్ నేను ఈసారి అయితే వీటినైతే నేను తీసుకుంటాను. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తీసుకోలేదన్నమాట. కాస్ట్ వచ్చేసి ఇవి 250-300 ఉన్నాయి. మనకి ఇవి ఏంటంటే బట్ మామూలుగా మన కిచెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మన సెల్ఫ్లో కిచెన్లో ఇంకా మనకి ఏంటి ఇది మామూలుగా షోకేస్ గూళ్ళు అలా ఉంటాయి కదా, వాటిలో పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట డెకరేషన్కి. చూడండి, ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి 36,000 అసలు చాలా రేట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా వాష్ బేసిన్ అండి. బట్ వాష్ బేసిన్ కాస్ట్ కూడా చూపిస్తాను. 19,000 అండి ఇది వాష్ బేసిన్ వచ్చేసి.
వాష్ బేసిన్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ కూడా ఉంది. కలిపి మనకి అంత అమౌంట్ అయితే అవుతుంది. ఓకేనా. ఇప్పుడైతే నేనైతే ఇంకొన్ని చూపించేస్తాను. ఓకేనా. ఫ్లవర్స్ అండి, ఫ్లవర్ వాజెస్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఇప్పటి వరకు నేను చూసినట్లో నాకు ఈ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా చాలా పిచ్చగా నచ్చేసాయండి. అసలు ఎంత బాగున్నాయో, అసలు ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో నాకైతే బాగా నచ్చేసాయి అన్నమాట. అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి కప్స్, ఓన్లీ మనకి కప్స్ అలా ఉన్నాయండి. ఇంకా వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకి ఇవి కూడా మామూలుగా మనం పెన్స్ అలా వేసుకుంటాం కదా, యూజ్ చేసుకుంటాం కదా, అలాంటివి అన్నమాట. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంకా మనకి అంటే ఐకియాలో ఎక్కువ అమౌంట్ పెడితే మంచి మంచి క్వాలిటీ వస్తాయి, కానీ ఇంకా డీమార్ట్లో కూడా చాలా బెటర్గా ఉంటుందండి. బట్ డీమార్ట్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, నేనైతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఫ్రెండ్స్ ఇంకా చూసాయండి. కొంచెం లోపలికి మామూలుగా మేమైతే కొన్నామండి కొన్ని, మా సిస్టర్ కొన్నది, చాలా కొన్నదనమాట. బట్ ఏంటంటే మనకి వీటిని బట్ ఇప్పుడు మనం ప్యాక్ చేయించాలి కాబట్టి మనం వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ అసలు క్యూలో ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారండి. అసలు ఆ క్యూలోనే నాకు 1 hour 2 hours అయితే పట్టేసింది టైం. చూడండి, ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి, ఫ్లవర్స్ పాట్స్ అన్నమాట. ఓకేనా. ఇంకైతే మీకేం చూపించాలి చూస్తున్నాను నేను. ఇక్కడైతే కొంచెం అలా కూర్చుందాం. చూడండి, ఇక్కడ ఒక టీపా అయితే ఉంది. 3490 రూపీస్ అండి. ఇక్కడైతే పెద్ద బిగ్ అంటే టీవీ కూడా ఉందన్నమాట. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా చాలా బాగుందండి. ఇక్కడ అంతా బాగున్నాయి అన్నమాట. లోపల ఇలా పెగ్స్ ఇలా పెట్టేశారు. మామూలుగా మనకి ఏ డిజైన్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇది లేదు అని కోరకూడదు. అదొక్కటి గాజు ఇదొక్కటి ఉంది కదా, అదొకటి 499 రూపీస్ అండి. ఓకేనా. ఓకే, ఇంకా అయితే చూసేయండి, చాలామంది అయితే వచ్చారు. అయినా ఎంతమంది వచ్చినా కానీ ఐకియాలో అంత క్రౌడ్ అనిపించదండి. ఎందుకంటే అంత పెద్ద హాల్ అసలు అంత అనిపించదు అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఇవి దిన్స్ అండి. ఎక్కువ పిల్లోస్ 579 రూపీస్. ఒక్కటి వచ్చేసి 300 అండి. $499 రూపీస్ అండి. ఇవన్నీ ల్యాప్టాప్స్ అండి. ఇంకా నేనైతే ల్యాప్టాప్స్ ఎక్కువ చూపించట్లేదు. ఇవన్నీ ల్యాప్టాప్స్ అన్నమాట. ల్యాప్టాప్స్ వేరేదంతా
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.